సమయంలో క్రిమినల్ ప్రాసిక్యూషన్. ఇది ఎక్కడికి పోతామైతే మనకు అర్థం కావడం లేదు. తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని బేషరతుగా చెప్పి కరెక్ట్ చేసుకుంటే ఉంటే దానికి వేసిన కేసు కూడా తిరుపతికి వస్తే ఆర్గ్యూ చేసింది సుబ్రహ్మణ్య స్వామి గారు. ఇవన్నీ నాకు చూస్తే దేవునికి అపచారం చేసే పరిస్థితుల్లో ఏ విధంగా జరుగుతున్నాయో కొన్ని ఉదాహరణల దిశ, కడాన దిశ. నిన్న మొన్న నేను చెప్పకపోతే నేను భయపడ్డాను కూడా అంటారు. హెరిటేజ్ విషయం నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ, నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కానీ, నేను ఆ రోజు మా కుటుంబ సభ్యులకి చెప్పింది, నేను రాజకీయాల్లో ఉంటాం, ప్రభుత్వంలో ఎక్కడ కూడా మీరు హెరిటేజ్ అనే పేరే రాకూడదు. ఏ దేవాలయం కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ ఒక్క కేజీ కానీ ఒక్క లీటర్ కానీ మీరు ఇవ్వడానికి వీలు లేదని మేము అనుకున్నాం. దాని ప్రకారం ఇంతవరకు ప్రభుత్వంలో ఎక్కడా ఇవ్వనటువంటి సంస్థ హెరిటేజ్ సంస్థ. దేశ వీళ్ళు మాట్లాడతారు. దేశ మొన్న ఒకసారి మీరు సాక్షి పేపర్ చూస్తే ఎన్ని వందల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకున్నారు. భారతీయ సిమెంట్ మొత్తం ప్రభుత్వ కార్యక్రమాలకు అన్ని ఇచ్చుకునే పరిస్థితికి వచ్చారు. నేను అది మాట్లాడడం లేదు. ఇప్పుడు హెరిటేజ్ని తీసుకొచ్చారు. నేరస్తులు ఏ విధంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తారు అనేదానికి హెరిటేజ్ ఇదే డైరీ, ఇక్కడ జరిగింది గీ. ఏ విధంగా ముడిపెట్టచ్చునో ఆలోచించుకొని బొరుజల్లే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. 20 లక్షల లీటర్ల పాలు ఎవ్రీ ఇయర్ వాళ్ళు చేసి ఎవ్రీ డే ఆపరేట్ చేస్తారు. వేయాలనుకుని డైరెక్ట్గా ఇచ్చి కానీ డొంక తిరుగుళ్ళు ఇంకో కంపెనీలు వేయాల్సిన పని లేదు. అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. వాళ్ళ ఉద్దేశం నీతి నిజాయితీగా చేయడమే కాకుండా ప్రభుత్వాలతో సహాయం లేకుండా నీతి నిజాయితీగా నిలబడాలనే ఉద్దేశంతోనే ముందుకు పోయారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ నిన్నే హెరిటేజ్ని తీసుకొచ్చి ఒక పక్కన ఇందాపూర్ డైరీలో హెరిటేజ్ గీని ఇండైరెక్ట్గా వాళ్ళు ఇక్కడ ఇస్తున్నారు. ఇందాపూర్ డైరీకి హెరిటేజ్కి గీలో సంబంధం లేదు. ఈ కంపెనీ అధ్యక్ష పూణే దగ్గర ఉంటుంది. వాళ్ళు అవుట్సోర్సింగ్, కో ప్యాకింగ్, కో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. కో మ్యానుఫ్యాక్చరింగ్ ఒకరికే కాదు, మదర్ డైరీకి చేస్తున్నారు, బిటానియాకి చేస్తున్నారు, హిందుస్థాన్ యూనిలివర్కి చేస్తున్నారు, ఆయుర్వేద గీ తయారు చేస్తున్నారు, పతాంజలికి ఇస్తున్నారు, లాక్టలిస్ చేస్తున్నారు, డీమార్ట్, రిలయన్స్, టాటా, స్టార్, డొమినస్, దొడ్లా, హ్యాట్సన్, జీబీఆర్, జిఆర్బి, తర్వాత ఫైనల్గా వచ్చే కొందికి అమూల్ హెరిటేజ్కి ఇస్తున్నారు. అది హెరిటేజ్ కూడా చీజ్, యూహెచ్టీ, ఎస్ఎంపి చేయించుకుంటున్నారు వాళ్ళ దగ్గర. అది కూడా కో మ్యానుఫ్యాక్చరింగ్. అలాంటిది అన్ని దిక్కల్లో వీళ్ళు చేసుకుంటారు. అధ్యక్ష దానికి తీసుకొచ్చి 4 రోజులు కడాన 5 మంది, 5 మంది అయ్యారు. రాజమండ్రిలో కల్తీ పాలు దాగా 5 మంది చనిపోతే అది కూడా చర్చించకుండా హౌస్ను స్టాల్ చేస్తే బాధ్యత కలిగిన ప్రభుత్వంగా ఈ హౌస్లో కౌన్సిల్లో ఆ స్టేట్మెంట్ ఇచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం. రెండో అధ్యక్ష ఇంకొక పక్కన మీరు చూస్తే బోలే బాబా మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీ, ఒకటి ఆర్గానిక్, ఒకటి మిల్క్ ఫుడ్ ఇండస్ట్రీ. వీళ్ళు కావాలని చెప్పి రెండు కన్ఫ్యూజ్ చేసి బోలే బాబా మిల్క్ ఫుడ్లో వీళ్ళు పౌడర్ తీసుకుంటే దాన్ని కావాలని చెప్పి మాట్లాడితే వాళ్ళు వీ హ్యావ్ నెవర్ సప్లైడ్ గీ టు టీటీడీ ఆర్ ఎనీ అదర్ టెంపుల్ ఇన్ ఇండియా అని కండెమ్ చేసి హెరిటేజ్తో ఉండే రిలేషన్ కూడా చాలా స్పష్టంగా చెప్తే అప్పటికి కూడా ఆపకపోతే ఆ దశ ఓసారి కంపెనీలు ఎట్లుంటాయంటే ఢిల్లీ హైకోర్టుకు పోతే ఢిల్లీ హైకోర్టు మొత్తం రికార్డ్స్ చూసి ఇమ్మీడియట్గా డైరెక్షన్ ఇచ్చారు. సాక్షికి, న్యూస్ పేపర్ సాక్షికి, టీవీకి అందరికి ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇవన్నీ పబ్లిసైజ్ చేయడానికి వీలు లేదని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తే ఇప్పుడు తిరిగి దొడ్డిదారిన కౌన్సిల్కి వచ్చి చెప్తున్నారు.
నేను ఒకటే చెప్తున్నా, హెరిటేజ్ ఎప్పుడు కూడా అలాంటి తప్పుడు పనులు చెయ్యం, చాలా స్పష్టంగా చెప్తున్నా. అందులో కూడా దేవుని సమస్య దగ్గర చీటింగ్ చేసే పరిస్థితితో, తప్పులు చేసే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చేసిన తప్పుని తప్పించుకోవడానికి నాటకాలు ఆపండి, పవిత్రతను కాపాడండి, దేవాలయాల జోలికి రావద్దండి, హిందూ మనోభావాల్ని దెబ్బతీయద్దండి. మీరు డిఫరెంట్ ఆలోచనలు ఉండొచ్చు, కానీ ఆ ఆలోచనలన్నీ ఇక్కడ జరగవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుతున్నా. వాస్తవంగా అధ్యక్ష, నేను మొదటి రోజున మీరు చూసుంటారు, ఆ రోజు రిపోర్ట్ వచ్చినప్పుడు యాక్షన్ తీసుకోవాలనుకున్నాం. యాక్షన్ తీసుకున్న తర్వాత ఒక రోజు నేను గమనే ఉన్నాను. ఉంటే తప్పు చేసిన వాళ్ళు మమ్మల్ని క్షమాపణ చెప్పమనే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కూడా 4 రోజులు కౌన్సిల్లో గొడవ చేశారు. మేము చెప్పకపోతే నీతి నిజాయితీగా దేవుని మీద భయము భక్తి ఉండేవాళ్ళం మేము దోషులుగా నిలబెట్టి వీళ్ళు చేసే తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకునే పరిస్థితికి వస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మనం కూడా ఇంటింటికి చెప్పాల్సిన అవసరం ఉంది. హిందూ ధర్మాన్ని ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేశంగా మాట్లాడారు. నేను ఆయన ఆవేశంతో ఏకీభవిస్తున్నాను. నేనేమంటున్నాను అధ్యక్ష, అన్ని మతాల్ని గౌరవించడం ఒక యాంగిల్, ప్రతి ఒక్కరి యొక్క మనోభావాలను గౌరవించడం ఇంకొక యాంగిల్. ఏ ఒక్క వ్యక్తి మనోభావాలు తీసే అధికారం వేరే వాళ్ళకు లేదు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటే చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా చెప్తున్నా, నాకేం నామో ఇది లేదు. వెంకటేశ్వర నేను బ్రతికున్నంత వరకు ఎక్కడున్నా కూడా వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడంలో నేను ముందుంటాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో జరగనీయని చెప్పి మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే అందుకనే దేశ ఇప్పటికే చాలా ప్రక్షాళన కార్యక్రమాలు పెట్టాం. అవన్నీ మీరు ఒకసారి చూస్తే ఈ ప్రభుత్వం వస్తానే చాలా క్లియర్గా లడ్డు కానీ అక్కడ ఉపయోగించే ఆహార పదార్థాలన్నీ కూడా FSSAI ధృవీకరించిన తర్వాతనే కొనుగోలు చేస్తున్నాం. AI కూడా ఉపయోగించి ఎక్కడ కూడా నాణ్యత దెబ్బతినీయకుండా చూస్తున్నాం. ఇంకొక పక్కన భక్తులకు వడ్డించే అన్నప్రసాదంలో పాత దిట్టం వ్యవస్థను తిరిగి అమల్లోకి తీసుకొస్తున్నాం. అన్నప్రసాదం నాణ్యత రుచిపైన కూడా ప్రజలందరూ భక్తులందరూ చాలా వరకు హ్యాపీగా ఉన్నారు. క్యూ లైన్ సమీపంలో భక్తులకి 24 గంటలు పాలు అందించడం, అదనంగా 23 ఆహారపు కౌంటర్లు పెట్టి ఏర్పాటు చేశాం. PAC 5 వెంకటేశ్వర నిలయం వద్ద ఆధునిక వసతులతో అందుబాటులోకి వంటశాల తీసుకొచ్చాం. భక్తుల వసతి కోసం ఇచ్చే గదులు, కాటేజీలు, దర్శనం స్లాట్ ఆధార కేటాయింపులు తీసుకొచ్చాం. బ్రేక్ దర్శనాల నియంత్రణతో సాధారణ భక్తులకు పెరిగిన సమయం, రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు చేస్తున్నాం. ఆలయాల పునరుద్ధరణ కోసం TCSతో ఒప్పందం పెంచుకొని దేశవ్యాప్తంగా 200 వైష్ణవ ఆలయాలు పునరుద్ధరిస్తున్నాం. PAC 5 ఇందులో 5,000 మందికి అకామిడేషన్ ఉంది. అది మొత్తం 8,000 వరకు కూడా అకామిడేట్ చేసే పరిస్థితి వస్తుంది. చాలా సమర్థవంతంగా పనిచేస్తాం. అది కూడా ప్రారంభించాం. రద్దీ నియంత్రణ, క్యూ మేనేజ్మెంట్ తదితర అంశాల కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి 24/7 మానిటర్ చేస్తున్నాం. ఇది సక్సెస్ అయితే అన్ని టెంపుల్స్లో కూడా క్యూ మేనేజ్మెంట్ కోసం దీన్ని ఉపయోగిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, ఉగాది వంటి పర్వదినాల్లో తరలి వచ్చిన లక్షల మంది భక్తులకి వాళ్ళ అవసరాలు ఏ విధంగా ఉంటాయో చూసుకొని అన్నీ కూడా నెరవేర్చడమే కాకుండా దర్శన భాగ్యం కల్పిస్తున్నాం. 60 దేవాలయాల్లో, TTD దేవాలయాల్లో దగ్గర అన్నిట్లో కూడా అన్నదానం ఏర్పాటు చేశాం. 700 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. ఇవి కాకుండా అధ్యక్ష, ఈరోజు తిరుమల ఒక పవిత్రమైన స్థలం. 89.4% గ్రీన్ కవర్ ఉంది. ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి గ్రీన్ కవర్ ఉండే ప్రాంతం ఉండదు.
నేను ఎప్పుడు పోయినా కూడా రాత్రిలో ఎప్పుడైనా నేను రివ్యూ చేస్తానంటే ఫస్ట్ ఈ గ్రీన్ కవర్ గురించి పచ్చదనం గురించి రివ్యూ చేస్తాను. ఒకప్పుడు మీరు చూస్తే కొండపైన అన్నీ కూడా రాళ్ళు ఇవన్నీ ఉంటే ఈరోజు పచ్చంగా చాలా బ్యూటిఫుల్గా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇందులో 3.5 ఎకరాల్లో దివ్య ఔషధ వనం కూడా ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నాం. దీనిపైన ఇంకా కూడా ఏమేం చేయాలనో అలాంటివన్నీ చేసి మొత్తం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా దిశ ఈరోజు FSSAI డైరెక్షన్స్ మేరకు ప్రతి 25 పోర్టు వర్కర్స్కి ఒక సూపర్వైజర్ మేరకు 34 మంది పోస్టులు కొత్తవి క్రియేట్ చేసి వాళ్ళని కూడా రిక్రూట్ చేస్తాం. మొత్తం ప్రక్షాళన ప్రారంభమైంది దిశ. ఈ ప్రక్షాళన ముందుకు తీసుకెళ్తాం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన అన్నదానం, ఆ అన్నదానం అధ్యక్ష ఈరోజు ఎంతమంది భక్తులు వచ్చినా ఎన్ని టెంపుల్స్లో కూడా అన్నదానం పెట్టే పరిస్థితికి వచ్చాం. దీన్ని కొనసాగిస్తాం. రెండోది అధ్యక్ష నేనే ప్రారంభించాను ప్రాణదానం. ప్రాణదానం ప్రారంభించి తిరుమలకు పోయేటప్పుడు నా మీద దాడి జరిగితే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ప్రాణ పెట్టాడు. ఇది కూడా కొనసాగిస్తాం. దీనివల్ల తిరుపతిలో సిమ్స్ కానీ రోయా కానీ బర్డ్స్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి అది ఆ హాస్పిటల్ అన్నీ ట్రస్ట్లో వస్తాయి, కానీ ఇవి టీటీడీ ఆధ్వర్యంలో పెట్టి ఇవన్నీ కూడా ప్రాణదానం కింద మొత్తం ఇంటిగ్రేట్ చేస్తాం. రెండోది శ్రీవారి సేవకులు కూడా ఒక కాన్సెప్ట్ పెట్టాం. ఇప్పుడు శ్రీవారి సేవకులు చాలా బాగా పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ ఇంటిగ్రేట్ చేసి దేవునికి సేవ చేయడం, శ్రీవారి సేవకులు ఇక్కడికి వచ్చినప్పుడే కాకుండా వాళ్ళ ఊర్లలో కూడా టెంపుల్లో శ్రీవారికి వెంకటేశ్వర స్వామికి సేవలు చేయడం, వాళ్ళకందరికి అక్రిడేషన్ మెయింటైన్ చేసి వాళ్ళని ఇక్కడ శ్రీవారికి సేవకు ఏదైనా అవసరమైతే వాళ్ళని ఉపయోగిస్తాం. విదేశాల్లో ఉండే డాక్టర్స్ని కూడా రమ్మని ఒక 4 రోజులు 3 రోజులు వారం రోజులు తిరుపతిలో పేషెంట్లకి ట్రీట్ చేసి మానవ సేవ మాధవ సేవ తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే పరిస్థితి వస్తుంది. దేశం మొత్తం 5,000 దేవాలయాలు వెంకటేశ్వర స్వామి దేవాలయాలు వైష్ణవ దేవాలయాలు కట్టే బాధ్యత తీసుకుంటాం. దాన్ని కూడా పూర్తిగా తీసుకెళ్తాం. అన్ని ముఖ్యమైన నగరాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. ప్రపంచంలో హిందువులు ఉండేది ఇక్కడంతా కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. ఈ 4 ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం. అన్నదానం, ప్రాణదానం, శ్రీవారి సేవకులు, దేవాలయాల నిర్మాణం. ఈ 4 ప్రోగ్రాంలు పెట్టుకొని ముందుకు పోతున్నామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఏది ఏమైనా వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడుతాం. హిందూ మనోభావాల్ని కాపాడే బాధ్యత తీసుకొని ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు పోతామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ నమస్కారాలు. థ్యాంక్ యూ. అర్థం కాని వారందరికీ అర్థమయ్యేలా, అరకొరగా అర్థమైన వాళ్ళకి మరింత స్పష్టంగా అర్థమయ్యేలా, భక్తులకి ఒక ధైర్యం ఇచ్చేలాగా తమరి ప్రసంగం సాగింది సార్. ధన్యవాదాలు. ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది. తిరిగి బుధవారం